హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మనసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈరోజు ఇంకొక డ్రెస్ అయితే నేను స్టిచ్ చేశాను. దాని మెటీరియల్ కొనేసి తీసుకొని వస్తున్నాం అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత నా మాటల్లో మీరు వినండి. హలో అండి, నేనైతే ఈరోజు ఇంకొక కొత్త డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఇంకొక మోడల్ చెప్పారు స్టిచ్ చేయమని చెప్పేసి. మీరు ఆల్రెడీ బ్లాక్ డ్రెస్ చూసారు కదా, ఎక్కడ తీసుకున్నాను ఏంటి ఎంత పడిందని. ఆ డ్రెస్ అయితే 300 పడింది నాకు మెటీరియల్ కి. స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను కాబట్టి 300 రూపీసే అనమాట. మనం అదే బయటకి ఇస్తే వాళ్ళు 800, అంటే వితౌట్ లైనింగ్ అయితే 800, 1000, అలానే విత్ లైనింగ్ అయితే ఇంకా అబౌవ్నే తీసుకుంటున్నారు. 1500 వరకు 1200 వరకు తీసుకుంటున్నారు కదా. దానికి బదులు మంచి కాటన్ క్లాత్ దొరికింది, అది కూడా మీటర్ 120 రూపీస్ లెక్క. టోటల్ గా వచ్చేసి 300 రూపీస్ అయిందనమాట. 2.5 పడింది నాకు. సో 300 లోనే డ్రెస్ టాప్ అయితే క్వాలిటీతో సహా అయ్యింది, మంచి డిజైన్ లో అయింది. ఇప్పుడు అది ప్లెయిన్ గా చేసాం కాబట్టి ఇప్పుడు 2 పీసెస్ తో చేయమని చెప్పారు. నాకు ఆల్రెడీ నోట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ దగ్గరుండి మనతోనే ఇదిగోండి కొత్త తీసుకున్నాను క్లాత్, ఇది చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్లీ మనతోనే మేడం ఏంటంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ గా నోట్స్ చెప్తారు. అలా అని మన దగ్గర ఉండి మనం కట్ చేసినప్పుడు గానీ ఫస్ట్ మనల్ని మార్క్స్ వేయమంటారు. అవి వేసిన తర్వాత కరెక్టా కాదా అని చూసి రాంగ్ అయితే ఆమెనే మనకి సరి చేపిస్తారు. ప్రతి ప్యాటర్న్ అంటే ప్రతిదీ ఏ డిజైన్ చేసినా కూడా ఆమె స్వయంగా చెప్తారు, విసుక్కోకుండా అనమాట. సో చాలా బాగా నేర్పిస్తున్నారు వర్క్ అయితే. కానీ నేనేం చేశానంటే, నాకు నోట్స్ చెప్తే చాలా బాగా అర్థం అవుతుంది. నోట్స్ లో అయినా సేమ్ మనం అదే మెజర్మెంట్స్ తీసుకోవాలి చూసి, అండ్ క్లాత్ మీద అయినా అదే, ఆ ఒక్క చిన్నది మనకి అర్థం అయితే మేడం చెప్పింది ఖచ్చితంగా మనం ఓన్ గా చేసుకోగలం అనమాట. సో ఆ ధైర్యంతోనే నేను ఇప్పటి వరకు కూడా మేడం చెప్తున్నారు వెంటనే నేను వచ్చి ఫస్ట్ ఒక షార్ట్స్ మీద నేను పేపర్ కటింగ్ చేసుకొని, తర్వాత అది కరెక్ట్ గా వచ్చింది, మెజర్మెంట్స్ బాగున్నాయి అన్న తర్వాత డ్రెస్ మీద డిజైన్ చేసుకొని కట్ చేసుకొని నేను కుట్టుకుంటున్నాను. అలానే ఇప్పుడు కొత్త క్లాత్స్ అయితే 2 తీసుకున్నాను అనమాట. ఇది మిడిల్ కి ప్యాచ్ లాగా వస్తుంది, ఇది మొత్తం టోటల్ గా డ్రెస్ అయితే వస్తుంది. ఇది ఏ లైన్ కుర్తీ లాగా కుడదాం అనుకుంటున్నాను. ఇది కుట్టేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఇది కట్ చేసినప్పుడు కొంచెం చిన్న బిట్స్ అయితే మీకు చూపిస్తాను, టోటల్ గా చూపించలేం కదా. సో ఇది మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దరు గాని. అలానే లైక్ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎవ్రీ 2 days కి పెట్టడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను నేనైతే. ఎలా డిజైన్ చేసుకుంటున్నాను, ఎంత పడుతుందని. ఇది కూడా నాకు సేమ్ అంతే, మీటరు కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. నేను ఎందుకు కాటన్ తీసుకుంటున్నా అంటే మాక్సిమము పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా అయితే లర్నింగ్ కూడా బాగుంటుంది. తర్వాత నేను వేరే క్లాత్స్ తో ట్రై చేసుకొని కుట్టడానికి ట్రై చేస్తాను అనమాట, విత్ లైనింగ్ తో, అండ్ తర్వాత సిల్క్ టైప్ క్లాత్స్ తో. ఇంకా క్లాత్స్ లో కూడా మాకు డిజైన్స్ కాదు, ఎలాంటి క్లాత్స్ అనేది కూడా నేర్పిస్తారంట. ప్రెసెంట్ అయితే నాకు అసలు 0 నాలెడ్జ్ అనమాట వాటిలో. జస్ట్ కాటన్ అంటే కూడా వాళ్ళు చెప్తేనే నాకు తెలుస్తుంది. నాకు అంతగా తెలియదు. కాటన్ శారీస్ అలా తెలుసు, కాటన్ డ్రెస్సెస్ డైరెక్ట్ గా తెలుసు, క్లాత్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. సో అలా ఇవైతే తెచ్చుకున్నాను నేను. ఇవి 2 మీటర్ ఇది తీసుకొచ్చాను, ఇది ఒక 1 మీటర్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ మేడం నార్మల్ గా హ్యాండ్స్ కుట్టుకోమన్నారు, కానీ హ్యాండ్స్ కూడా కుదిరితే ప్యాచ్ వర్క్ చేస్తానన్నమాట. ఎలా వస్తుందో చూపిస్తాను. బాయ్ వెళ్ళిపోదా. ఇంకా చాలా వెతికానండి. ఒకటే షాప్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, శ్రీరామ్ అని చెప్పేసి. నాకు దగ్గరలో ఉన్న షాప్కి అయితే వెళ్ళి మేము తీసుకున్నాము. బట్ ఇది కలంకారీ డిజైన్ లో దొరికింది. చాలా అంటే చాలా నచ్చింది. డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటే దాని కాంబినేషన్ లోనే చిన్న బుటాతో ఎల్లో కలర్ అయితే మిడిల్ గా దొరికింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇది డబుల్ క్లాత్ వేసి కుట్టాలి, ఒక ప్రయోగమనే అనుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం అయినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను వేసుకున్న తర్వాత మీరే చూస్తారు. చూసిన తర్వాత ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. హ్యాండ్స్ కూడా నేను మేడం బాడీ ఒకటే చెప్పారు, నేను హ్యాండ్స్ కూడా డబుల్ కుడితే ఎలా ఉంటుందా కలర్ కాంబినేషన్ అని చెప్పేసి డబుల్ కలర్ కుట్టానమాట. మాక్సిమం మనకి ఇన్స్టిట్యూట్ లో ఏది చెప్తారో అవి చేయడమే బెటర్ అనమాట, ప్రయోగాలు చేయకూడదు. ఇదేంటంటే క్లాత్ ఎక్కువగా లేకపోవడం వలన, అంటే నేను 2.5 తీసుకున్నానని చెప్పాను కదా, సో నాకు అది సరిపోలేదు. కానీ 2.5 సరిపోతుంది. ఇది డిజైన్ వేరేలా వచ్చింది కాబట్టి డిజైన్ బట్టి క్లాత్ సరిపోద్ది అనమాట. ఒక్కొక్కసారి సరిపోదు, అంటే పొడవు రావాలి అంటే డిజైన్ అనేది అడ్డుగా వస్తే
మనం 2.5 తీసుకున్నా సరిపోతుంది. నిలువుగా వస్తే 2.5 తీసుకున్న హైట్ తక్కువ వస్తుంది అనమాట. సో అలా నాకు సరిపోలేదు. సో అందుకనే నేను ఇందులో మధ్య మధ్యలో హ్యాండ్స్కి కూడా క్లాత్ యాడ్ చేసి, బుట్టలు అంటే బుట్ట హ్యాండ్స్ మేడం చెప్పలేదు, నేను ఓన్గా పెట్టుకున్నాను అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని నేను ముందే తీసుకున్నాను, బయట తీసుకున్నానండి. ఏమేమి ఉండాలో అన్నీ నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ఒకటి నేను స్టిచ్ చేసుకొని ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూసేయండి, సరేనా? అలానే మిషన్కి సంబంధించిన ఆయిల్ లాంటివి మా ఫాదర్ ఆల్రెడీ తీసుకొచ్చి ఇచ్చారనమాట, మా నాన్నగారు. డ్రెస్ అయితే ఫైనల్లీ చాలా బాగా మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. లుక్ అయితే నాకు చాలా నచ్చింది. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. ఈ డ్రెస్లో నాకు చాలా చాలా బాగా అనిపించాను నేనే. ఎలా ఉందో మీరు కూడా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఏదైనా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలనేదే నా ఆలోచన. యాక్చువల్లీ 4 డేస్కి ఒకటి అవుతుంది డ్రెస్ కుట్టడం అనేది. ఎందుకంటే ఒక రోజు నోట్స్ చెప్తారు, ఇంకొక రోజు మనం దాన్ని అర్థం చేసుకుని ఇంటి దగ్గర మనం కట్ చేయాలి. అలానే అక్కడికి వెళ్ళి కూడా మనం మెజర్మెంట్స్ అయితే రాసుకోవాలన్నమాట. డ్రెస్ మీద కూడా గీసుకోవాలి, మెజర్మెంట్స్ మార్క్స్ అవి పెట్టుకోవాలి. బట్ నేను ఏంటంటే కొంచెం ఐడియా ఉంది, ఎక్కువగా కాకపోయినా. సో నేను అక్కడే మేడంతో నోట్స్ చెప్పించేసుకుని ఇంటికి వచ్చి చక్కగా కింద నేనే ఒక పేపర్ మీద ప్రయోగం చేసి, తర్వాత క్లాత్ మీద ప్రయోగం చేసి, అదంతా ఆల్రెడీ చెప్పాను కదా మీకు. తర్వాత డ్రెస్ మీద ప్రయోగం చేశాను, అందుకే ఇంత బాగా వచ్చిందనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ మమ్మీ. మేమైతే ఇంకా బయటకు వెళ్ళాము. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు 2 మొక్కలు కావాలని మా వారికి చెప్పానమాట. 2 కాదు 3 తీసుకున్నాము. ఇది వచ్చేసి 19 బార్ అని చెప్పేసి, మనం హైటెక్ సిటీ వెళ్తున్న వేలో, అంటే ఫోరం మాల్ నుంచి హైటెక్ సిటీ వెళ్తున్న వేలో రైట్ సైడ్ ఉంటుంది. ఆ 19 బార్ దగ్గరలో ఉందన్నమాట ఈ నర్సరీ. ఎక్కడ చూసినా ప్రైజెస్ హైలో ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళ మాట తీరు బాగుంది. అలానే మొక్కలు కూడా చాలా బాగా తక్కువ ప్రైజెస్కి ఇచ్చారండి. మొక్కలన్నీ కూడా నాకు తక్కువకే వచ్చాయి అన్నమాట. చాలా అంటే చాలా తక్కువకి వచ్చాయి. 60 రూపీస్, 70 రూపీస్ అలా వచ్చాయి. విత్ కుండీతో ఉన్నవైతే నాకు 100 రూపీస్కే ఇచ్చారనమాట. ఎక్కువగా ఉన్న గుబురుగా పూలు ఉంటాయి కదా, అలా ఇచ్చారు. మా అబ్బాయి ఇక్కడ నేను చేస్తానని చెప్పి అడిగి మరీ చేస్తున్నాడు. అప్పుడప్పుడు పిల్లలతో ఇలాంటి మంచి పనులు చేయిస్తూ ఉండాలి. వాళ్ళ డాడీ అలా చేస్తూ ఉంటే వాళ్ళ డాడీని ఫాలో అవుతూ ఉంటాడనమాట. కానీ ఈరోజు వాళ్ళ డాడీయే వాడిని ఫాలో అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ బైక్ దిగ్గానే వాడే నేను పెడతానని చెప్పేసి గబగబా ఒక కుండి తీసుకొని లోపలికి తీసుకొచ్చి అయితే పెట్టాడనమాట లిఫ్ట్లో. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నాకు మొత్తానికి వీళ్ళిద్దరు కలిపి బాల్కనీలో మొక్కలు ఏర్పాటు చేసేసారు. అవేంటంటే నాకు పువ్వులు ఎక్కువగా వచ్చే మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. దేవుడికి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. బయట వచ్చే పువ్వులు ఏంటంటే రియల్గా ఇస్తున్నారో లేకపోతే వాటి మీద ఏదైనా కెమికల్ చల్లుతున్నారో తెలియదు. ఎందుకంటే జనరల్గా మనం మార్నింగ్ పెట్టిన పువ్వులు ఈవినింగ్కి వాడిపోతాయి, లేదంటే మర్నాడికైనా వాడిపోతాయి అనమాట. అలా ఉంటేనే అవి మంచివి. కానీ ఈ మధ్య కాలంలో నేను చూశాను, అవి 1 వీక్ కావాలనే ఉంచాను. 1 వీక్ ఉంచితే 1 వీక్ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి పువ్వులు, అస్సలు వాడిపోలేదు. నేను వీడియో అయితే తీయటం మర్చిపోయాను. కానీ ఈసారి బయట నుంచి తీసుకొచ్చిన పువ్వులు అలా ఉంటే నేను ఖచ్చితంగా వీడియోనో ఫొటోసో తీసి మీకైతే చెప్తాను, రీల్స్లో అయినా సరే. అలానే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. మా అబ్బాయి అయితే ఈరోజు ఇలా రెడీ అయ్యాడనమాట స్కూల్కి వెళ్ళడానికి. మీరందరూ కూడా హ్యాపీగా ఇండిపెండెన్స్ డే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జై హింద్. ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయిపోండి.